ఎన్నూరులో లోకల్ బండి ఎక్కి సెంట్రల్లో దిగి డిప్లికేన్ బస్సు ఎక్కి తల్లి ఇంటికి చేరుకునేసరికి 11 అయ్యింది. సుశీల వచ్చే వేళకి తండ్రి ఇంట్లో లేడు. చెల్లెళ్ళు తమ్ముళ్ళు స్కూల్కెళ్లారు. నిద్రపోతున్న చంటి పిల్లని తల్లికి అప్పగించి పెద్ద పిల్లకి అన్నం తినిపించి సుశీల అడయారికి బయలుదేరింది. చంటిపిల్ల లేస్తే ఈ పౌడర్ నీళ్లలో కలిపి ఇవ్వు, అది తింటే కాస్త అన్నం పెట్టు. కోరింత దగ్గుదానికి అన్నం పెట్టనా, లేకపోతే రొట్టె కొనిపెట్టు. తల్లి చేతిలో రూపాయి పెట్టింది సుశీల. నేను మందుల కంపెనీకి ఎడుతున్నాను, 5 వచ్చేస్తాను. ఇప్పుడు కంపెనీకెందుకే? అమృతం పెళ్ళట, దాన్ని చూసి వస్తాను. మరీ రమ్మని రాసింది. పెందరాలేరా? 5:30, 6 అయ్యేటప్పటికి వస్తాను. మళ్ళీ నేను వెళ్ళిపోవాలి. సుశీల హ్యాండ్ బ్యాగ్ చూసుకుంది. ఆ బ్యాగ్ సుశీల తను పనిచేస్తున్న రోజుల్లో కొనుక్కుంది. 3 రూపాయల చిల్లర ఉంది. తల్లి చేతికిచ్చిన రూపాయి తల్లి ఖర్చు పెట్టదని సుశీలకు తెలుసు. ఆవిడ భద్రంగా తిరిగి ఇచ్చేస్తుంది. 3 రూపాయలతో తను ఎన్నూరు వెళ్ళిపోవచ్చు. సుశీల మొహం కడుక్కుని జడవేసుకుని బయలుదేరింది. పూర్వం పెళ్లి కాక మునుపు తను ఆఫీస్కి వెళుతుంటే ఒక అరగంట షోకు చేసుకునేది. ఇప్పుడు అన్నీ పోయాయి. ఇల్లు, పిల్లలు, దారిద్ర్యం, ఏడుపులు, వీటితోనే సరిపోతుంది. తన స్వార్థానికి చిహ్నంగా చెప్పులు, చేతిలోని హ్యాండ్ బ్యాగ్, ఈ 2 మిగిలాయి. మిగతావన్నీ కరిగిపోయాయి. తల్లి పెట్టిన మజ్జిగ అన్నం తిని సుశీల అడియారికి బయలుదేరింది. కంపెనీకి చేరుకునేసరికి 1 కావచ్చింది. అప్పుడే లంచ్ అవర్ పూర్తిగా కావస్తుంది. ప్యాకింగ్ డిపార్ట్మెంటులోని పాత ఫ్రెండ్స్ తేనెతుట్టలోని ఈగల్లాగా సుశీల చుట్టూ చేరారు. వాళ్ళ నవ్వులు, కబుర్లు, కుశల ప్రశ్నలు సుశీలకి కొత్త ప్రపంచంలోకి, చైతన్యవంతమైన లోకంలోకి వచ్చినట్లయింది. మాటల్లోనే గంట వినపడింది. అందరూ ప్యాకింగ్ సెక్షన్లోకి గుంపుగా వెళుతున్నారు. సుశీల కూడా షెడ్లోకి వెళ్ళి అలవాటు ప్రకారం లేబుల్స్ అంటిస్తుంది. ఒక్కొక్క బాక్స్ మీదాను. అమృతం ఈ సెప్టెంబర్లో స్కూల్ ఫైనల్ రాసింది. అంత క్రితం రోజునే రిజల్ట్స్ వచ్చాయి. పరీక్ష పాస్ అయినందుకు పార్టీ ఇమ్మని సినిమాకి వెళదామని గోల చేస్తున్నారు. ఆ రోజు మ్యాట్నీకి సినిమాకి వెళదామని అందరూ ప్లాన్ వేసుకుంటుంటే సుశీల కూడా వచ్చింది. సుశీల కూడా వచ్చింది కాబట్టి ఈరోజు మనం తప్పకుండా మ్యాట్నీకి వెళ్ళాలి అంటుంది పాత ఫ్రెండ్ రాణి. నేను మేనేజర్ గారిని చూద్దామని వచ్చాను. సినిమాకి రాలేను, నన్ను వదిలేయండి. అలా వీల్లేదు, నువ్వు రావాల్సిందే. ఈరోజు సినిమాకని పొద్దుట పెందరాడే వచ్చాం, వదలకుండా పట్టుకున్నారు. అరగంట గడిచేటప్పటికీ అందరికీ క్రమంగా సినిమా ఉత్సాహం జ్వరంలాగా పట్టుకుంది. సుశీల సెక్షన్ మేనేజర్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. కుశల ప్రశ్నలు, క్షేమ సమాచారము అయ్యాక, సార్, నాకు ఏం కావాలమ్మా? నింపాదిగా అనునయంగా అడిగాడు. ఈ సెక్షన్లోని పిల్లలంటే ఆయనకి ప్రత్యేకమైన అభిమానం. సుశీల పెళ్లికి ఆయన వచ్చాడు. కంపెనీ తరపున 50 రూపాయలు చదివించాడు. నాకు ఉద్యోగం కావాలి, చాలా కష్టంగా ఉంది. నువ్వు ఎన్నూరులో కదా ఉంటున్నది, ఇంత దూరం ఎలా వస్తావు? లేదండి, ట్రిప్కి వచ్చేస్తాం. సంసారం ఎత్తేసా? అవునండి, అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడైతే అమ్మ పిల్లల్ని చూసుకుంటుంది, అంత కష్టం ఉండదు. చూస్తాను, ఏమాత్రం అవకాశం ఉన్నా నీ విషయం మర్చిపోను. అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి వేజెస్ తీసుకో. నేనేం పని చేయలేదండి. పర్వాలేదు. లేదమ్మా, ఏదో నువ్వింత దూరం వచ్చావా, 1 గంట పని చేశావు కదా, తీసుకో. ఆయన అంత దయగా తన పరిస్థితులు అర్థం చేసుకుని మాట్లాడుతుంటే సుశీలకి కన్నీరు ఆగలేదు. తల తిప్పుకుంది, తన కన్నీళ్లు ఆయనకి కనబడకుండా. లేడి పిల్లలా గెంతుతూ, ఏ బాధ్యత లేకుండా తుళ్ళుతూ నవ్వుతూ పనిలోకి వచ్చే ఈ పిల్లలు, పెళ్ళిళ్ళు, సంసారాలు అని బాధ్యతల బరువు కింద కుంగిపోవటం ఆయనకి కొత్త కాదు. పెళ్ళిళ్ళు చేయకుండా పెద్దలుండరు, చేసుకోకుండా ఈ పిల్లలుండరు. తీరా చేసుకున్నాక కన్నీళ్లు బాధ్యతలోనూ. బొద్దుగా బంతిలా ఉండే సుశీల ఈనాడు పీలగా కళ్ళు లోతుకుపోయి తన ఎదురుగుండా నిల్చోవటం ఆయనని కదిలించింది. ఆ కళ్ళల్లోని చురుకుతనం, మాటల్లోని చలాకితనం, ఇవన్నీ ఏమైపోయాయి? 3 రూపాయల ఓచర్ మీద సంతకం పెడుతూ సుశీల మేనేజర్ వెంక కృతజ్ఞతతో చూసింది. ఆ చూపుతో వేడుకోలు, ఆశాభావం, కృతజ్ఞత ఇవన్నీ మిళితమై ఉన్నాయి. నీ విషయం మర్చిపోను. అడ్రస్ దగ్గర ఉంది కదా, ఏమాత్రం అవకాశం ఉన్నా తెలియజేస్తాను అన్నారాయన. పిల్లలందరూ బెలబెల 2 బాత్రూమ్స్లోకి దూరారు. మొహాలు కడుక్కునేవారు, పౌడర్లు రాసుకునేవారు. ఒకరి మాట మరొకరు వినిపించుకోకుండా కబుర్లు, నవ్వులు. సుశీల సినిమాకి రానన్న విషయం ఎవరూ వినిపించుకోలేదు. పట్టుబలవంతాన లాక్కు వెళ్లేటట్టు ఉన్నారు. సుశీలకు మనసు డోలయమానంగా ఉంది. ఇంటి దగ్గర చంటిపిల్ల ఏమి ఏడుస్తుందో, తన తల్లిని ఏం తిప్పలు పెడుతుందోనని కంగారుగా ఉంది.
అక్కడ అన్నామలైకి చెప్పి రాలేదు. తను సినిమా నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికీ దీపాలు పెడతారు. అప్పుడు ఎన్నూరు వెళ్ళటం వీలవదు. అంటే రాత్రికి టిప్లికేన్లో ఉండిపోవాలి. ఉంటే ఏం, ఒక్కరోజుకి మొగుడు ఒంటరిగా ఉండలేడా? అసలు అతను ఇంటికొస్తాడా అని. శనివారం సరాసరి వెళ్ళి ఆదివారం అంతా పేక వేసుకుని ఏ రాత్రికో వస్తాడు. అలాంటప్పుడు తను సినిమాకి వెళ్తే ఏం? ఎన్ని రోజులైంది తను సరదాగా సంతోషంగా ఉండి? దీపాలు పెట్టే వేళకి ఇల్లు చేరుకోవచ్చు. అందరితో పాటు సుశీల తయారైంది. 30 మంది పిల్లలు. మందవల్లిలో ఉన్న ఎంజీఆర్ సినిమాకి బయలుదేరారు. పెళ్ళున కాస్తున్న ఎండలో పకపక నవ్వులతో కబుర్లతో 30 మంది పిల్లలు ఆడియార్ బస్టాప్ దాకా నడిచి వచ్చారు. దారిలో కొందరు పువ్వులు కొంటే మరికొందరు వేరుశనక్కాయలు కొన్నారు. సుశీల కూడా ₹1కి 10 మూరల కనకాంబరాలు కొంది. బస్ నిండా బిలబిలా ఎక్కిన ఈ పిల్లల్లో 4-5 చేరి టికెట్లు కొన్నారు. వీళ్ళు హాలుకు చేరుకునేసరికి అట్టే రద్దీ లేదు. ఆడవాళ్ల వైపు క్యూలో నిల్చుని 30 మంది 10 నిమిషాల్లో టికెట్లు కొనుక్కుని హాల్లోకి వెళ్లారు. సుశీలకి ఏదో లోకాల్లో విహరిస్తున్నట్లుగా ఉంది. ఎన్ని రోజులైంది తను సినిమా చూసి. 2 పిల్ల పుట్టాక తను సినిమా మాటే మర్చిపోయింది. ఎప్పుడు జబ్బులు మందులు తప్పించి మరో ధ్యాస ఉండేది కాదు. హాయిగా చీకు చింత లేకుండా గడిపి ఎన్నాళ్ళయింది. ఇంటర్వెల్లో అరడజను పాప్కార్న్ ప్యాకెట్లు కొని పరపరా నమిలారు. సినిమా ఆఖరికొచ్చేసరికి బయట వర్షం మొదలైంది. ఆట వదిలి బయటకొచ్చేసరికి వరండా నిండా మనుషులు, పెద్ద పెద్ద ఉరుములు, కుంభవృష్టిగా వర్షం. సుశీలకి ఏదో గుబులుగా ఉంది. సినిమాలో ఉన్నంతసేపు పిల్లలు, ఇల్లు, మొగుడు ఇవి మర్చిపోయింది. సినిమా అయిపోయింది. రంగుల కళ అయిపోయింది. తను వాస్తవంలోకి వచ్చిపడింది. ఏకధారగా వర్షం, ఆగకుండా కురుస్తున్న వర్షం. మొదట ఆట మొదలైంది. సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. మ్యాట్ని చూసి బయటకొచ్చిన వాళ్ళు ఈ కుంభవృష్టిని చూస్తూ చేసేది లేక నిల్చుండిపోయారు. గొడుగులున్న వాళ్ళు, రిక్షాలు ఎక్కగలిగిన వాళ్ళు ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. ఉత్సాహంతో సరదాగా బయలుదేరిన ఈ 30 మంది ఆడపిల్లలు వర్షంలో చిక్కుపడి నిల్చుండిపోయారు. వర్షం ఎప్పుడు వెలుస్తుందా, ఎప్పుడు ఇళ్లకు చేరుకుందామా అనే ఆదుర్దలో ఉన్నారు ప్రతి ఒక్కరూ. వర్షం తగ్గే సూచనలు కనిపించటం లేదు. ఆకాశం మబ్బులతో మూసుకుపోయింది. బాగా చీకటి పడింది. వీధి దీపాలు ఆరిపోయాయి. సినిమా హాలులో కరెంటు పోయింది. ఆ చీకట్లో ఒకళ్ళకొకరు దగ్గరగా చేరి నిల్చుని ఉన్నారు 30 మంది పిల్లలు. అరగంటలో లైట్లొచ్చాయి కానీ వర్షం తగ్గలేదు. ఇంకా లాభం లేదని కాళ్ళు ఈడ్చుకుంటూ మోకాలి లోతు నీళ్లలోంచి ఈదుకుంటూ మందవల్లి బస్టాప్కి చేరుకున్నారు. ఒళ్లంతా తడిసి బట్టలు ఒంటికి అంటుకుపోయాయి. ఆ పిల్లల్లోని ఉత్సాహం కూడా అలానే చప్పగా చల్లారిపోయింది. ఇళ్లకు చేరుకోవాలి. ఎలానో అలా ఇళ్లకు చేరుకోవాలి. అందరూ ఎవరి బస్సులు వాళ్ళెక్కారు. సుశీలకి మందవల్లి నుంచి తమ ఇంటికి సరాసరి బస్సు లేదు. ట్రిప్లికేన్ వెళ్లాలంటే రాయపేట హాస్పిటల్ దగ్గర మారి వెళ్ళొచ్చు. 21 నెంబర్ బస్సు ఎక్కింది. బస్సు నిండా వర్షం, బట్టల నిండా వర్షం. మిగతా వాళ్ళంతా తమ తమ బస్సులు ఎక్కి వెళ్ళిపోయారు. సుశీల బస్సులో కూర్చుంది. సీట్ల నిండా నీళ్లు, చలి, చిమ్మ చీకటి, హోరున వర్షం. ఏదో గుబులుగా భయంగా ఉంది. ఇంటికి చేరుకోవాలి. ఎలానైనా ఇంటికెళ్ళాలి. మళ్ళీ లైట్లు పోయినాయి. బస్సులో 5-6 కంటే జనం లేరు. సుశీలకి చలిగా ఉంది. తను ఇంకో బస్సు ఎక్కాలి. కిటికీలకున్న క్యాన్వాసు తెరల మీద వర్షం దెమ్మరించినట్లు కురుస్తుంది. బస్సులో డిమ్గా లైట్లు, బయట చిమ్మ చీకటి. బస్సులో తనుగాక మరో ముసలమ్మ, మిగతా అందరూ మగవాళ్లే. వర్షపు నీరు బస్ మడ్గారు దాకా వచ్చింది. బస్ టైర్లు నీళ్లలో మునిగినాయి. డ్రైవర్ 2-3 సార్లు బస్ స్టార్ట్ చేయటానికి ప్రయత్నించి ఓడిపోయి ఊరుకున్నాడు. బస్ కదలదు. వర్షం తగ్గదు. బయట వర్షం. సుశీలకి దడగా ఉంది. ఒళ్లంతా వేడిగా ఆవిర్లు కక్కుతున్నట్లుంది. ఒంటి మీదను ఉన్న తడిసిన జాకెట్టు, నైలాన్ చీర పొడిగా అవుతున్నాయి. బస్ కదిలింది. అమ్మయ్యా అనుకుని నిట్టూచింది సుశీల. టైము ఎంత అయ్యుంటుంది? సుశీల చేతికి వాచి లేదు. ఎక్కడా గడియారాలు లేవు. ఎవరిని అడగాలి? కండక్టర్ని అడిగింది. టైము ఎంత అని. రాయపేట టవర్ క్లాక్కి టికెట్ చింపి ఇస్తూ 8:30 అన్నాడు కండక్టరు. సుశీల ఉలిక్కిపడింది. అప్పుడే 8:30? తను ఇంకో బస్ పట్టుకుని ఇంటికెళ్లేసరికి 9 దాటుతుందా? ఇంటికెళ్లేటప్పటికి తండ్రి వచ్చి ఉంటాడు. తండ్రికి ఈ సినిమాలంటే అసలే గిట్టవు. అందులోనూ పిల్లల్ని వదిలి ఒంటరిగా వెళ్లాలని తెలిస్తే అసలు ఊరుకోడు.
అప్పటికి తనని తాను 100 సార్లు తిట్టుకుంది సుశీల. తన ఫ్రెండ్స్ బలవంత పెట్టడం వల్ల ఇలా జరిగింది. వాళ్ళు బలవంతం చేసినా తను వెళ్లకుండా ఉండాల్సింది. ఒకవేళ తన భర్త ట్రిప్ లేని వచ్చి ఉంటే, తను ఇంట్లో లేదని సరాసరి వచ్చి ఉంటే, కిందటి రోజున కొట్టినందుకు జాలిపడి తన కోసం వచ్చి ఉన్నాడేమో. అతను వచ్చి కాచుకుని ఉండి తాను ఇంత పొద్దుపోయినా ఇంటికి చేరుకోకపోతే కొంప మునుగుతుంది. మళ్ళీ మొగుడికి కోపం తాటి ప్రామాణాన లేస్తుంది. బస్ త్వరగా వెళ్తే బాగుండును. వర్షం కాస్త తెరిపి ఇచ్చినట్లుంది. వీధి దీపాలు మళ్ళీ ఆరిపోయినాయి. లంచ్ దాటిన బస్ సంస్కృత్ కాలేజీ దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ కదలకుండా ఆగిపోయింది. విఎం స్ట్రీట్ మొగదలంతా పెద్ద చెరువులా ఉంది. బస్ హెడ్లైట్స్లో రోడ్డు మీద నీళ్లు పెద్ద చెరువులా మెరుస్తున్నాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా బస్ కదలలేదు. ఆ నీళ్లలో ఇరుక్కుపోయింది. కండక్టరు డ్రైవరు నిస్సహాయంగా చూశారు. ప్రయాణికులు కంగారు పడుతున్నారు. సుశీల పక్కనున్న ముసలమ్మ జమ్మి బిల్డింగ్స్ ఎదురు సందులోకి వెళ్ళాలి కాబట్టి లేచి నడవటానికి బయలుదేరింది. మిగతా ప్యాసింజర్స్ దిగాలా లేదా అన్న సందిగ్ధంలో పడి పై చినుకు వెలిసిందన్న భరోసాతో బస్ దిగారు. చేసేది లేక సుశీల దిగింది. రాయపేట వుడ్లాండ్స్ దాకా నడిస్తే తప్ప బస్ దొరకదు. అక్కడ బస్ తీసుకుని జామ్ బజారు మీదుగా వెళితే తమ ఇల్లొస్తుంది. అంత దూరం ఒక్కతే ఎలా వెళ్ళటం? వెళ్లకుండా ఏం చేయడం? బస్సులో ఎంతసేపు కూర్చుంటుంది? కండక్టర్ దిగి పక్క పెట్రోల్ బంక్లోకి వెళ్ళాడు. డ్రైవర్ హెడ్లైట్ వెలిగించి బస్ దిగాడు. సుశీల నడుస్తుంది. ఆమెతో పాటు దిగిన ప్యాసింజర్స్లో 2 ఎడ్వర్డ్ ఇలియాడ్స్ రోడ్లోకి వెళ్ళిపోయారు. మరో 2 బాలాజీ నగరం వైపుకు మళ్లారు. ముందు సుశీల నడుస్తుంది. వెనక 2 ప్యాసింజర్స్ నడుస్తున్నారు. వర్షం మళ్లీ మొదలైంది. పైలట్ థియేటర్ ప్రాంతాలకొచ్చేసరికి వర్షపు జోరు హెచ్చింది. వెనక నడుస్తున్న 2లో ఒకడు గబగబా ముందుకు రావటం, సుశీల చేతిలోని హ్యాండ్ బ్యాగ్ లాక్కోవటం లిప్తపాటులో జరిగింది. సుశీలకి భయంగా దడగా ఉంది. చేతుల బ్యాగ్ ఎవరో కొట్టేశారు. తన డబ్బు, తన సర్వస్వం, తన చేతిలో డబ్బు. నా పర్స్, నా పర్స్ అరుస్తూ వెంటపడింది సుశీల. తన అరుపుల్లో, దుఃఖంలో, వర్షంలో బ్యాగ్ని వెనుక మనిషి అందుకోవటం సుశీల గమనించలేదు. పరుగు పరుగున శివంగిలా పరిగెత్తి తన బ్యాగ్ లాక్కున్నవాడి చొక్కా పట్టుకుంది. నా బ్యాగ్, నా డబ్బు అరుస్తుంది. ఎవరు నువ్వు? వదులు, వదులు. నీ పర్సు నాకేం తెలుసు? వదులు గుంజుకుంటున్నాడు. నా పర్సు లాక్కున్నావు, నా బ్యాగ్ కొట్టేశావు, ఇవ్వు గుంజుతుంది సుశీల. ఆమెలో భయం వణుకు పోయాయి. ఆవేశంతో ఊగిపోతుంది. ఏయ్, ఎవరు నువ్వు? నీ పర్సు ఏమిటి? నేను లాక్కోవటమేమిటి? పద పోలీస్ స్టేషన్కి. పదరా, పద, నీ సంగతి కనుక్కుంటా, పద. బస్సులోంచి వెంటాడి నా బ్యాగ్ కొట్టేస్తావా? శివంగలా అరుస్తుంది. తన అరుపులో, బాధలో ఒకరికిద్దరు మనుషులవ్వటం సుశీల గమనించలేదు. పదవమ్మా, పద పోలీస్ స్టేషన్కి, నీ సంగతి మేము కనుక్కుంటాం. ఆ 2 సుశీలను తోసుకుంటూ పోలీస్ స్టేషన్కి వచ్చారు. అక్కడ ఉన్న కానిస్టేబుల్తో చెప్పుకుంది సుశీల. సార్, ఈ దొంగ వెధవ నా బ్యాగ్ లాక్కున్నాడు. చూడండి, నా పర్సు నాకు ఇప్పించండి అని. దీని పర్సు నేను కొట్టేశానా? ఏది? కొట్టేస్తే వెతుక్కో. చూడండి, ఈ ఆడమనిషి ఇందాకటుంచి మా వెంట పడింది. ఆడకూతురిని ఒంటరిగా వెళ్ళలేనని బతిమలాడింది. మేము ఇటే వెళుతున్నామని ఊరుకుంటే 5 రూపాయలకొస్తా, 3 రూపాయలకొస్తా అని గోల చేస్తుంది. చిచ్చి, ఇంత బరితెగించిన మనిషిని ఎక్కడా చూడలేదు. ఏమిట్రా కూసావ్? నా పర్సు లాక్కుని? కానిస్టేబుల్ ఆ మగవాళ్ళు 2ని సెర్చ్ చేశారు. వాళ్ళ దగ్గర హ్యాండ్ బ్యాగ్ లేదు. ఒకటి దగ్గర 10 రూపాయలు, ఇంకోటి దగ్గర 6 రూపాయలు ఉన్నాయి. సార్, ఈ అమ్మ ఎవరో నాకు తెలియదు. ఈ అబ్బాయిని కూడా నేను చూడలేదు. కానీ ఇతని వెంటపడటం మటుకు వెనుక నుంచి కనిపెడుతూనే ఉన్నాను అంటున్నాడు రెండో అతను. నువ్వెక్కడున్నావు? కానిస్టేబుల్. లజ్లో. లేదు, వీళ్ళిద్దరూ మందవెలలో ఎక్కారు, నాతో పాటే ఎక్కారు అంది సుశీల. బస్ టికెట్లు చూపించండి. 2 చూపించారు. నీ బస్ టికెట్ ఏది? బ్యాగ్లో ఉంది. ఆ బ్యాగే కొట్టేశాడు. అంతా అబద్ధం. అసలు ఈ మనిషి బస్సు ఎక్కిందే జమ్మి బిల్డింగ్ దగ్గర పట్టుకుంది. ఎన్ని చెప్పినా పర్లేదు, చివరికి నా మీద దొంగతనం కడుతుంది. ఈ మాటలవి రెండో అతను కూడా సమర్థించటంతో కానిస్టేబుల్కి ఏదో అనుమానంగా ఉంది. ఇంత రాత్రి వేళ ఈ వర్షంలో వయసులో ఉన్నదానివి, నీకు రోడ్ల మీద ఏం పని అన్నాడు. మాటలు తిన్నగారాని. నీ జులుం నాబోటి వాళ్ళ మీద కాదు. నా ఇష్టం వచ్చినప్పుడు ఎడతాను. నువ్వెవరు అడగటానికి? నా బ్యాగ్ నాకు ఇప్పించు. నా దారిన నేను పోతాను. నీ బ్యాగ్ లేదంటున్నారు. నువ్వు వాళ్ళ వెంట పడ్డావట. ఏం కూసావు? నేను వాళ్ళ వెంట పడ్డానా? నేను మర్యాదస్తురాల్ని,
సినిమా చూసి వస్తుంటే బస్ ఆగిపోయి సుశీలకి భయంగా ఉడుకుమొత్తనంగా రోషంగా ఉంది. చూడమ్మాయి, ఇది సినిమా వదిలే టైం కాదు. అసలు ఈ వర్షంలో ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ సినిమా నుంచి వస్తున్నావంటే ఎవరూ నమ్మరు. నీ పేరేమిటి చెప్పు? నా పేరుతో నీకేం పని? ఏం పనో తర్వాత చెబుదు గాని ముందు చెప్పు. నా బ్యాగ్ ఇప్పించండి. బ్యాగ్ లేదు, గీక్ లేదు. సార్, ఇలాంటి పిల్లలని అదుపులో పెట్టకపోతే లాభం లేదు. ఇది ఉత్త బజారు సరుకు అంటున్నాడు మొదటివాడు. సుశీలకి ఉచితానుచిత జ్ఞానం పోయింది. తనని బజారు సరుకు అనుకుంటున్నారు. ఆ మనిషి మీద ఆడపులిలాగా లగ్గించింది. చొక్కా పట్టుకుని గుంజి చెయ్యి ఎత్తింది కొట్టడానికి. ఈ హడావిడిలో రెండో మనిషి కానిస్టేబుల్ చేతిలో ఏదో ఉంచటం సుశీల గమనించలేదు. ఆ ఎత్తిన చేతిని వెనక నుంచి కానిస్టేబుల్ బలంగా పట్టుకుని ఆపటం, సుశీల కుప్పలా నేల మీద కూలిపోవటం ఒకేసారి జరిగాయి. నేల మీద పడిపోయిన సుశీలను చూసి కానిస్టేబుల్ మొదట్లో ఇదేదో నటన అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి నిజంగానే తెలివి తప్పి పడిపోయిందని గ్రహించుకునేసరికి గాబరా పడిపోయాడు. ఏమిటయ్యా ఈ గోల? ఈ పిల్లెవరు? మీరెవరు? మొదలెట్టాడు మళ్ళీ. మేం లజ్జ నుంచి వస్తుంటే వాళ్ళిద్దరూ బట్టి పట్టిన పాఠంలాగా చెప్పిందే మళ్ళీ ఒప్పచెప్పటంతో కానిస్టేబుల్కి ఏదో అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిదని తన మీద నేరం లేకుండా వాళ్ళిద్దరి చేత కంప్లైంట్ రాయించి ఫైల్ చేసుకున్నాడు. పోలీసు జీపు వచ్చేదాకా ఇంచుమించు 12 దాటేదాకా సుశీల ఒళ్ళెరకుండా పోలీస్ స్టేషన్లో ఒక మూల బెంచి మీద పడి ఉంది. సబ్ ఇన్స్పెక్టర్ జీపుతో వచ్చాక మిగతా 5గురితో ఒళ్ళెరగని సుశీలను కూడా జీపులో ఎక్కించారు.